Hi everyone, I am Dr. Suresh Kumar Reddy, surgical gastroenterologist, hepatobiliary surgeon. He is my colleague Dr. Sujit Reddy. He is gastroenterologist and hepatologist. He is my colleague Dr. Deepak. He is gastroenterologist and hepatologist. She is my colleague Dr. Megham Shah, surgical gastroenterologist and laparoscopic surgeon. We are all from Ashwini Hospital, Kurnool, Gastro and Liver Unit. ఈరోజు ఏప్రిల్ 19th వరల్డ్ లివర్ డే. ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా ఈ ప్యానల్ డిస్కషన్లో నేను నా కొలీగ్స్ ఒక జనరల్ పబ్లిక్లో లివర్ గురించి అవేర్నెస్ పెంచడము, లివర్ డిసీజెస్కి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాము. డాక్టర్ సుజిత్, అసలు ఈ లివర్ మన బాడీలో ఏం ఫంక్షన్స్ చేస్తుంది, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? లివర్ అంటే కాలేయం మనం బాడీలో మన శరీరంలో చాలా ముఖ్యమైన ఆర్గాన్. లివర్ యాక్చువల్గా ఒక 500 ఎసెన్షియల్ ఫంక్షన్స్ అనేది మన శరీరంలో చేస్తుంది. కానీ ప్రధానంగా క్లుప్తంగా దీని గురించి మాట్లాడుకోవాలి అంటే మన ఆహారంలో ఏదైతే మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు కానీ, తీసుకునే మెడిసిన్స్ కానీ, లేకపోతే దాంట్లోనే మలినాలు కానీ ఇవంతా రక్తంలోకి చేరిన తర్వాత ఈ రక్తం అనేది కాలేయం పోతుంది. లివర్ దీన్ని ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారంలో పోషక పదార్థాలని మెటబలైజ్ చేస్తుంది. అంటే దాన్ని ఫైనర్ పార్ట్స్గా తీసుకొని దాన్ని మన బ్లడ్లోకి ఇంక్లూడ్ చేయడం కానీ, లేదంటే లోపలున్న మలినాలని డీటాక్సిఫై చేయడం, అంటే మలినాలను పూర్తిగా తొలగించి దాన్ని పసరు ద్వారా బయటికి పంపించడం కానీ, మనం తీసుకున్న డ్రగ్స్ని దాని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే దాంట్లో ఉన్న యాక్టివ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రక్తంలోకి తీసుకొని అది పనిచేసేలా చేయడం కానీ, ఇట్లా చాలా ప్రధానమైన ఫంక్షన్స్ అనేది చేస్తుంది. అదే కాకుండా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీకి కూడా మన లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ దీపక్, కామన్గా ఈ లివర్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాము, అలాగే వీటికి సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయి, అసలు ఈ లివర్ ప్రాబ్లమ్స్ అంటూ వస్తే మనకు ఎలా తెలుస్తుంది? సో రొటీన్గా మనము లివర్కి సంబంధించి 3 జబ్బులు చూస్తూ ఉంటాము. ఒకటి ఫ్యాటీ లివర్, రెండవది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఆల్కహాల్ లివర్ డిసీజ్ మరియు సిరోసిస్, మూడవది వైరల్ హెపటైటిస్. సో ఈ లివర్ జబ్బులలో మనకు అర్లీ స్టేజెస్లో ఏ లక్షణాలు ఉండకపోవచ్చు. కొంత లేట్ స్టేజెస్లో చూసే లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపు ఉబ్బరము, కాళ్ళవాపులు, పసరికలు, ఆకలి లేకపోవడము, అలసట లాంటి లక్షణాలు మనం చూడొచ్చు. కానీ ఈ లక్షణాలు ఏవి అర్లీ స్టేజెస్లో లేకపోవడం వల్ల మనం ఓన్లీ టెస్టులు మరియు స్కాన్ చేసుకోవడం ద్వారానే అర్లీ స్టేజెస్లో ఈ జబ్బులని పసిగట్టవచ్చు. ఇప్పుడు మనం ఈ లివర్ డిసీజెస్ సంబంధించి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం కామన్గా ఎటువంటి టెస్ట్స్ చేస్తాము? లివర్ ప్రాబ్లమ్స్ కోసము చాలా బ్లడ్ టెస్ట్సే ఉన్నాయి. మనం మెయిన్గా మోస్ట్ కామన్గా చేసేది లివర్ ఫంక్షన్ టెస్ట్. దీంట్లో మనకి జాండీస్ లెవెల్స్ అంటే బిల్రూబిన్ లెవెల్స్, తర్వాత ఎంజైమ్ లెవెల్స్, ప్రోటీన్ లెవెల్స్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం కామన్గా చేసేది వైరల్ మార్కర్స్ కోసము హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరల్ మార్కర్స్ చేస్తాము. నెక్స్ట్ ఇమేజింగ్లో మనకి అల్ట్రాసౌండ్ ఉంది, ఇది మోస్ట్ బేసిక్ టెస్ట్. దీంట్లో లివర్లో ఫ్యాట్ ఎంత ఉంది, తర్వాత లివర్లో ఏమన్నా గడ్డలు తయారయ్యాయా, లీజన్స్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, రక్త ప్రసరణ ఎలా ఉంది, లివర్లో ఏమన్నా క్యాన్సర్ గడ్డలు డెవలప్ అయినాయా, ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఉన్నాయి. ఈ అల్ట్రాసౌండ్ని బట్టి అవసరమైతే సిటీ, ఎంఆర్ఐ స్కాన్స్, ఫైబ్రో స్కాన్స్ అని కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా అవసరమైతే మనకి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే లివర్ బయాప్సీ అంటే ముక్క పరీక్ష కూడా చేసుకోవచ్చు. డాక్టర్ సుజిత్, ఈ ఫైబ్రో స్కాన్ అనే వర్డ్ కామన్గా వింటూ ఉంటాం. అసలు ఈ ఫైబ్రో స్కాన్ అంటే ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి? సో జనరల్గా లివర్కి మనం చేసే టెస్ట్లు, స్కాన్స్ తీసుకుంటే కన్నా ఏదర్ ఇన్వేజివ్ కానీ నాన్ ఇన్వేజివ్ కానీ అంటాం. అంటే ఇన్వేజివ్ టెస్ట్ అంటే కన్నా లోపల మనం ఏమన్నా సూది పెట్టి ఏమన్నా పరీక్ష చేయడం కానీ, లేకపోతే గొట్టం పెట్టి లోపల ఏంటి పరిస్థితిని చెక్ చేయడం కానీ ఇట్లాంటివి ఇన్వేజివ్ టెస్ట్ అంటాం. ఫైబ్రో స్కాన్ అనేది నాన్ ఇన్వేజివ్ టెస్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల దీనికి మనకి పేషెంట్కి ఎటువంటి నొప్పి ఉండదు. మామూలుగా అందరూ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని ఉంటారు కదా, బాడీ పైన ఒక ప్రోబ్ పెట్టి లోపల లివర్ ఎలా ఉందని చెక్ చేసుకుంటాం కదా. సిమిలర్ పద్ధతిలోనే ఒక ప్రోబ్ ద్వారా శరీరం పైన ఒక ప్రోబ్ పెట్టి లివర్ ఎలా ఉందనేది చూస్తాం. అసలు ఫైబ్రో స్కాన్లో ఏం తెలుస్తుంది? అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నాం కదా సార్, మళ్ళీ ఫైబ్రో స్కాన్ ఎందుకు చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. అల్ట్రాసౌండ్ స్కాన్లో ఎప్పుడైతే మనకు ఫ్యాటీ లివర్ అనేది కనపడతా ఉందో అప్పుడు నెక్స్ట్ లెవెల్ అసలు ఫ్యాట్ ఎంత ఉంది,
అంటే అల్ట్రాసౌండ్లో అయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాము. ఫైబ్రో స్కాన్లో అయితే ఖచ్చితమైన ఒక వాల్యూ అనేది మనకు దొరుకుతుంది. అంటే మీ ఫ్యాట్ లెవెల్ ఎంత ఉంది, 240 ఉందా, 250 ఉందా, 280 ఉందా, ఎంత అనేది ఒక ఖచ్చితమైన వాల్యూ అనేది దొరుకుతుంది. అదే కాకుండా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఫర్దర్ స్టేజెస్లో లివర్ గట్టిపడడం అనేది జరుగుతుంది. సో గట్టిపడినప్పుడు లివర్ ఎంత గట్టిపడింది, సో దాని ఖచ్చితమైన వాల్యూ ఎంత అనేది కూడా మనకు ఫైబ్రో స్కాన్లో ఖచ్చితంగా తెలుస్తుంది. దీనివల్ల ఏం చేయొచ్చు అంటే ఈ సర్టెన్ వాల్యూ దాటిన తర్వాత కొన్ని మెడికేషన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు, కాంప్లికేషన్స్ అనేది అరైజ్ కాకుండా. అదే కాకుండా మనం పెట్టిన మెడికేషన్స్కి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా మళ్ళీ మనం తరచుగా ఫైబ్రో స్కాన్ చేయడం వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది మనము ప్రతి నలుగురిలో ఒకరికి చూస్తున్నాము. ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళల్లో కూడా ప్రతి నలుగురిలో ఒకరికి అడ్వాన్స్డ్ లివర్ డిసీజ్ అంటే సిరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది? సో మన కాలేయంలో కొవ్వు పేరుకోవడం వల్ల వచ్చే జబ్బునే ఫ్యాటీ లివర్ అంటాము. సో కొవ్వు మన బాడీలో ప్రాసెస్ అవ్వడానికి ఒక ముఖ్యమైన ఆర్గన్ లివర్. సో లివర్లో కొవ్వు పేరుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో మరి ఎక్కువగా లావు ఉన్న వాళ్ళల్లో ఈ కొవ్వు ఒక మోతాదు కంటే ఎక్కువ అంటే 5% కంటే ఎక్కువ పేరుకున్నప్పుడు దానిని మనం ఫ్యాటీ లివర్ అంటాము. ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? సో చాలా కాలం ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల లివర్ గట్టిపడి సిరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డాక్టర్ సుజిత్, ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? అంటే అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్స్, ఒకవేళ దీన్ని రివర్స్ అవుతుందా? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యాటీ లివర్లో ముఖ్యంగా మనకు స్టేజెస్ అనేవి ఉంటాయి. మొదటి స్టేజ్లో ఫ్యాట్ చేరుకోవడము, ఆ తర్వాత వాపు రావడం, ఆ తర్వాత సిరోసిస్ స్టేజ్ అనేది మాట్లాడుకున్నాము. సో బేసిక్గా ఇనీషియల్ స్టేజ్లో అంటే లివర్ లోపల ఫ్యాట్ చేరుకొని దాంట్లో వాపు ఉన్నంత వరకు మనం దాన్ని రివర్స్ అయితే మనం చేసుకోవచ్చు. వన్స్ సిరోసిస్ స్టేజ్ పోయిన తర్వాత, సిరోసిస్ అంటే ఏం లేదు, శరీరంలో ఒక్కసారి వాపు తగ్గుతా ఏమవుతుందంటే అదంతా స్కార్ టిష్యూతో ఫిల్ అయిపోతుంది. ఆ స్టేజ్కి పోయిన తర్వాత మనకు రివర్స్ అనేది జరగదు. సో ఈ మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే మనం జాగ్రత్తలు తీసుకొని, జాగ్రత్తలు అంటే మంచి డైట్ తీసుకోవడము, డైలీ ఎక్సర్సైజ్ చేయడము, అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, ప్రాసెస్ ఫుడ్ తినడం కానీ, ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మనం మొదటి స్టేజ్లోనే రివర్స్ అనేది చేసుకోవచ్చు. డాక్టర్ మేఘా, ఇప్పుడు డాక్టర్ సుజిత్ చెప్పినట్లు ఈ ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్లో ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి కొద్దిగా ఎలాబరేట్ చేస్తారా? ఫ్యాటీ లివర్ రివర్స్ చేయడానికి, తర్వాత ఫ్యాటీ లివర్ అవాయిడ్ చేయడానికి డైట్ చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం డైట్లో ఏది అవాయిడ్ చేయాలి అంటే షుగర్, ఎక్సెస్ షుగర్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రై ఫుడ్స్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్. సో మెయిన్గా మనము తీసుకోవాల్సిన ఫుడ్ వచ్చేసి ఫైబర్ రిచ్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీన్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్, హెల్తీ ఫ్యాట్స్, సిట్రస్ ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, అది కూడా లివర్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. లీన్ ప్రోటీన్ అంటే ఎక్కడెక్కడ ఉంటుంది? లీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వచ్చేసి మెయిన్గా చికెన్ కానీ, ఫిష్ కానీ, పన్నీర్, టోఫు ఇలాంటివి ఫ్యూ ఎగ్జాంపుల్స్ లీన్ ప్రోటీన్కి. డాక్టర్ సుజిత్, నేను ఎక్కడో విన్నాను కాఫీకి సమ్ ఫ్యాటీ లివర్కి ఏదో రిలేషన్ ఉంది. సో దాని గురించి కొద్దిగా డీటెయిల్డ్గా చెప్తారా? అట్లాగే ఈ ఎక్సర్సైజ్ రోల్ ఏంటి అసలు ఈ ఫ్యాటీ లివర్లో, ఎలా, దాని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్పండి. కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుందని చెప్పి ఇంటర్నెట్లో బాగా ప్రాచుర్యం జరుగుతుంది. ఇప్పుడు ఇది తెలుసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కన్నా కాఫీ మామూలుగా వాళ్ళు ఎట్లయితే తీసుకుంటారో, సో హై ఫ్యాట్ మిల్క్ వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసేసుకొని అట్లా కాఫీ తాగడం, అది ఇంకా ఎక్కువ తాగడం అనేది చేస్తున్నారు. దీనివల్ల ఇంకా బరువు పెరుగుతున్నాం సార్, మేము ఫ్యాటీ లివర్ రివర్స్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ వాపస్ అనేది వస్తున్నారు. సో కాఫీ తాగడం అంటే బ్లాక్ కాఫీ, 3 to 4 కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయితే జరుగుతుంది. దానికి పాలు కలపడం కానీ, పంచదార కానీ వేయడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ మీద ఎటువంటి ఉపయోగం ఉండదు, ఇంకా ఇది వర్సన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మన ఎక్సర్సైజ్ విషయానికి వస్తే నిదానంగా వాకింగ్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఇది చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. చేస్తే ఏరోబిక్ ఎక్సర్సైజెస్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అంటాము. ఇవి 30 to 45 minutes పర్ డే, అట్లీస్ట్ 5 days a week, అంటే వారానికి 150 నుంచి 180 నిమిషాలు ఖచ్చితంగా క్రమం తప్పకుండా మనం చేస్తే కొద్ది కాలం తర్వాత అట్లీస్ట్ ఒక 6 నెలలు మనం క్రమం తప్పకుండా చేస్తే ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ దీపక్, అసలు ఈ చిన్నపిల్లల్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? చిన్నపిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. మన ఇండియాలో జరిగిన స్టడీస్లోనే అరౌండ్ 35% చిన్నపిల్లల్లో ఫ్యాటీ లివర్ ఉందని తేలింది. ఏంటి దీనికి కారణం ఏంటి అంటే చిన్నపిల్లల్లో జంక్ ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల,
ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం వల్ల మరియు ఈ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ లాంటి జబ్బులు అర్లీ ఏజ్లోనే రావడం వల్ల చిన్నపిల్లల్లోనే ఫ్యాటీ లివర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ సుజిత్, ఈ వైరల్ హెపటైటిస్ గురించి కూడా మనం చాలా వింటుంటాము, రెగ్యులర్గా ఈ కేసులు చూస్తుంటాము. అసలు ఈ వైరస్ వల్ల లివర్ ఎలా డ్యామేజ్ అవుతుంది, ఏమేమి ఉంటాయి దీంట్లో? సో హెపటైటిస్ కాజ్ చేసే వైరస్లు ముఖ్యంగా మనం 5 వైరస్లు ABCDE అని చెప్పి హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C, హెపటైటిస్ D, హెపటైటిస్ E అని 5 వైరస్లు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. దీంట్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి అక్యూట్ వైరల్ హెపటైటిస్ అని క్రాస్ చేస్తుంది. ఇది ఏమంటే సడన్గా పేషెంట్కి జ్వరం రావడము, తర్వాత జాండీస్ మొదలవడము అనేది జరుగుతుంది. కానీ ఇది జనరల్గా సెల్ఫ్ లిమిటింగ్ అంటాము, అంటే అదంతకడే తగ్గిపోతుంది. సో దీనికి ఎటువంటి మధ్యలో మనకి మెడిసిన్స్ అంటే ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవడమే తప్ప దీనికి ఎటువంటి నాటి మందులు కానీ వేరేటివి కానీ పని చేయవు. సో వేరే వేస్ వచ్చేసి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి క్రానిక్ హెపటైటిస్ అని కాజ్ చేస్తాయి. దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇనీషియల్ స్టేజెస్లో వైరస్ లివర్ లోపల ఉంటుంది కానీ మనిషికి ఎటువంటి లక్షణాలు ఉండదు. సో చివరి స్టేజ్లో పోయేసరికి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ పెద్ద ఉపయోగం అనేది ఉండదు. సో అర్లీగా దీనికి టెస్ట్ చేసుకోవడం, దీన్ని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు హెపటైటిస్ బి అనేది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ అంటాం. సో దీనికి ఖచ్చితమైన వ్యాక్సిన్ అనేది ఉంది. మనం జనరల్గా మనకి చిన్నపిల్లలకి ఈ హెపటైటిస్ బి టీకాలు అనేది మనం గవర్నమెంట్ ద్వారా అందియడం అనేది జరుగుతూ ఉంది. అదే కాకుండా హై రిస్క్ గ్రూప్స్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక బూస్టర్ డోస్ కూడా అనేది దీనికి అందించడం అనేది జరుగుతుంది. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మీకు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉంటే హెపటైటిస్ సికి అయితే క్యూరబుల్ అయితే క్యూర్ అనేది పాసిబుల్ ఉంది. అంటే మందులు తీసుకొని హెపటైటిస్ సిని కంప్లీట్గా మనము క్యూర్ అనేది చేసుకోవచ్చు. హెపటైటిస్ బి అయితే మాత్రము ఈ లెవెల్స్ని తగ్గించుకోవడానికి మనకి మంచి ట్రీట్మెంట్ అయితే ఉంది. కానీ లైఫ్ లాంగ్ ఫాలోఅప్లో ఉండడం అనేది చాలా ముఖ్యము. ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. డాక్టర్ సుజిత్, మనం చాలాసార్లు చూస్తుంటాము ఈ పేషెంట్స్ జాండీస్ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడన్నా నాటు మందులు, కళ్ళల్లో పసుర్లు ఇవన్నీ వేయించుకొని వస్తూ ఉంటారు. రియల్గా వీటి వల్ల యూజ్ ఉంటుందా? అసలు వీటిని జాండీస్ తగ్గించడము అనేది దీని గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్తారా? సో జనరల్గా పసరికలు అంటేనే జనరల్గా మనకి రూరల్ పాపులేషన్లో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే చేతులు కాల్చడం కానీ, నాటు మందులు తీసుకోవడం, పసరు మందులు అని చెప్పేసి ఎటువంటి మనకి ఇది లేని ప్రాక్టీషనర్స్ కూడా ఇవి అన్నీ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ వల్ల లివర్ ఇంజురీ ఇంకా ఎక్కువ అయిపోయేసి హై డిగ్రీస్ ఆఫ్ జాండీస్ అండ్ లివర్ ఫెయిల్యూర్తో చాలామంది పేషెంట్స్ మనకు ప్రజెంట్ అవుతున్నారు. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నట్టే అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఇట్లాంటి వాటిల్లో జాండీస్ అదంతా కదే తగ్గిపోతుంది. ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు ఎక్సెప్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్. ఇట్లాంటి వాటిల్లో కూడా మనం మధ్యలో నాటు మందులు అవన్నీ తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన స్టేజ్లో పోయి లివర్ పూర్తిగా పాడైపోయి ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా పోయే పరిస్థితులు చాలా మనం చూస్తూ ఉన్నాం. దీపక్, మనము ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ కూడా చాలా కామన్గా చూస్తుంటాము. అసలు ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో మనం ఈ ఆల్కహాల్ ఎంత తీసుకోవచ్చు, దీనికి ఏమన్నా ఒక గైడ్లైన్స్ అలా ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడు అంటే కంప్లీట్గా స్టాప్ చేయాలా? అసలు దీని గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్తారా? ఇది ఆల్కహాల్ లివర్ డిసీజ్ కూడా మనం చాలా రొటీన్గా చూసే డిసీజ్. సో మన గైడ్లైన్స్ ప్రకారము మగవారిలో అయితే 3 స్టాండర్డ్ డ్రింక్స్, ఆడవారిలో అయితే 2 స్టాండర్డ్ డ్రింక్స్ పర్ డే కంటే ఎక్కువగా తీసుకునే వారిలో ఈ ఆల్కహాల్ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంటారు. కానీ మన పాపులేషన్లో ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో వేరే జబ్బులు అంటే డయాబెటీస్ కానీ, ఒబేసిటీ కానీ ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈ గైడ్లైన్స్ మనకు పనికిరావు. సో అది కాకుండా ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఒకటే కాదు ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వచ్చు. అలాగే చాలా క్యాన్సర్లు కూడా డెవలప్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్ ఇది ఆల్కహాల్ అనమాట. సో కాబట్టి ఏ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ అయినా మన శరీరానికి హానికరమే. సో ఈ లివర్ డిసీజెస్ గురించి మనం అవేర్నెస్ పెంచుకోవడం చాలా అవసరము. ఎందుకంటే మేము చాలా లివర్ కేసెస్ చూస్తుంటాము, చాలా లేట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతాయి. ఆ టైంలో వాటికి పెద్దగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండవు. ఆ లివర్ను రిప్లేస్మెంట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం కంటే పెద్దగా ఆప్షన్స్ ఉండవు. సో ఈ లివర్ డిసీజ్ ఏంటంటే కొద్దిగా అర్లీగా మనం కనుక ఐడెంటిఫై చేసినట్లయితే చాలా మటుకు వాటిని మనం పర్మనెంట్ డ్యామేజ్ స్టేట్కి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సో ఈ కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అంటే కొద్దిగా డయాబెటీస్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఒబేసిటీ వాళ్ళు, వైరల్ పాజిటివ్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కొద్దిగా లివర్ని జాగ్రత్తగా చెక్ చేయించుకోవడము, వాటిని లేట్ స్టేజ్కి వెళ్లకుండా చూసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈసారి ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా ద మెయిన్ ఏంటంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్. సో అంటే ఈ ఫుడ్ ద్వారా
మనం లివర్ హెల్త్ను కాపాడుకోవడం. అంటే ఈ ఎక్సెసివ్ షుగర్స్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక హోల్సమ్ ఫుడ్ తీసుకోవడము, కొద్దిగా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, కొద్దిగా లీన్ ప్రోటీన్ మీద ఒక హెల్తీ డైట్ కాన్సన్ట్రేట్ చేయడము, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజు, ఇవన్నీ కూడా ఈ లివర్ హెల్త్కు చాలా ఇంపార్టెన్స్ అనేది ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా ఒక మెసేజ్ అనేది ఇస్తుందన్నమాట. ఎవ్రీబడి యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ లివర్. థ్యాంక్ యూ.